హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఫేబ్లర్, అంటే కల్పిత మాటలు చెప్పేవాడు. అసలు ఫస్ట్ ఫేబుల్ అంటే కల్పిత కథ లేదా పోచికోలు మాటలు, అసత్య కథలు. ఓకేనా? సో ఒక జంతువులు కానీ ఒక పాత్రలుగా ఉండి ఒక నీతి చెప్పే కథ లాంటి వాటిని ఫేబుల్ అని అనొచ్చు. ఓకేనా? ఫేబ్లర్ అనంటే ఆ కల్పిత మాటలు చెప్తారు కదా, పుక్కిటి పురాణాలు చెప్తారు కదా, వాడిని ఫేబ్లర్ అంటారు. సో ఫేబ్లర్ అంటే కల్పిత మాటలు చెప్పేవాడు లేదా పుక్కిటి పురాణాలు చెప్పేవాడు. ఓకేనా? రెండవదిగా ఫ్యాబ్రికేట్, అంటే కల్పించు, అంటే బిల్డ్, కట్టు అంటే కట్టు కదా చెప్తారు అంట కదా, అంటే నిజం కానిది అట్లా తయారు చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం, బిల్డ్ చేయడం. సో అలా చేస్తే అది ఫ్యాబ్రికేట్, కల్పించడం. ఓకేనా? కల్పన, సృష్టి, దాన్ని ఫ్యాబ్రికేట్ అని అంటాం. ఓకేనా? తర్వాత మూడవదిగా ఫెయిల్యూర్ అంటే వైఫల్యం లేదా తప్పడం, ఫెయిలింగ్, ఒక భంగం, ఒక డిఫెక్ట్ అనేది రావడం, దాన్నే ఒక లోపము. ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అని అంటాం ఎగ్జామ్లో. అప్పుడు ఏమని, నేను పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాను అంటే నేను వైఫల్యం చెందాను ఎగ్జామ్లో. సో ఫెయిల్యూర్ అంటే ఒక ఓటమి. నాలుగవదిగా సక్సెస్. ఫెయిల్యూర్కి ఆపోజిట్ వర్డ్ సక్సెస్. సక్సెస్ అంటే విజయం, ఒక విజయం అనేది, జయం అనేది సాధించినప్పుడు సక్సెస్ అని అంటాం. ఇప్పుడు ఏదైనా సరే ఎగ్జామ్లో పాస్ అయ్యాను, నేను సక్సెస్ అయ్యాను ఈ ఎగ్జామ్లో, అంటే విజయం సాధించాను అని చెప్పడానికి ఈ సక్సెస్ అనే పదాన్ని వాడుతాం. ఐదవదిగా ఫెయిత్ఫుల్లీ, అంటే విశ్వాసముగా, నమ్మకంగా అని చెప్పేటప్పుడు ఈ ఫెయిత్ఫుల్లీ అనే పదాన్ని వాడతాం. ఒక ఫెయిత్ఫుల్నెస్ అన్నాం అనుకోండి, భక్తి అని కూడా అర్థం వస్తుంది కొన్ని సందర్భాల్లో, లేదా సత్యము అని కూడా అర్థం వస్తుంది. ఒక భక్తి, హ్యావింగ్ ఫెయిత్ ఆర్ బిలీఫ్, దాన్ని కూడా ఫెయిత్ఫుల్ అనే పదానికి అర్థం అనేది వస్తుంది. ఫెయిత్ లెస్ అంటే ఏంటంటే విశ్వాసం లేదు, నమ్మకం లేదు, నాట్ బిలీవింగ్ అన్నమాట. సో అట్లాంటి వాటిని ఫెయిత్ లెస్ అంటారు. ఫెయిత్ఫుల్ అంటే విశ్వాసం కలిగి ఉండడాన్ని, ఒక నమ్మకం ఉండడాన్ని ఫెయిత్ఫుల్ అని అంటారు. అర్థమైనయా? సో ఇవి ఒక లీగల్ వర్డ్సా కాదా అని మనం ఆలోచన చేస్తే మనకు ఎస్ఏ రైటింగ్లో ఒక పారా ఇచ్చి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్తారనమాట. సో అన్నీ లీగల్ వర్డ్సే అయి ఉండాలని లేదు. జనరల్గా ఏదో ఒక స్టోరీ ఇచ్చి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి, లేదా ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి, లేదా తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి అని కూడా అడగచ్చు. సో అప్పుడు మనకు ఈ పదాలన్నీ గుర్తు రావడం చాలా ఉపయోగకరంగా, ఫాస్ట్గా మనం ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.